హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 10th క్లాస్ హిందీ 4th లెసన్ అయినటువంటి కణ్ కా అధికారి లెసన్లోంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుందాం. ముందుగా కవి పరిచయం చూద్దాము. डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है. उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ था तथा निधन सन 1974 में हुआ. इन्हें हिंदी का राष्ट्रकवि भी कहा जाता है. उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं. సరే మరి చూద్దాము. ఈ కణ్ కా అధికారి యొక్క కవి పేరు ఏమిటి? డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్. డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్. మరి చూడండి, ఆయన ఎప్పుడు జన్మించారు అంటే सन 1908 बिहार के मुंगेर जिले के सिमरिया गांव. 1908లో బీహార్ రాష్ట్రంలో ముంగేర్ జిల్లాలో సిమరియా అనే గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. నిధన్ సన్ 1974. మరి ఆయన ఎప్పుడు మరణించారు అంటే 1974. 1974 అంటారు హిందీలో. इन्हें हिंदी का राष्ट्रकवि भी कहते हैं. మరి ఇన్ని హిందీలో రాష్ట్రకవి అంటే జాతీయ కవి అని కూడా ఆయన్ని పిలుస్తారట. ఉర్వశి కావ్య के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार दिया गया. మరి ఉర్వశి అనే కావ్యం రాసినందుకు డాక్టర్ రామ్ధారీ సింహ్ దినకర్కి జ్ఞానపీఠ పురస్కారం ఇవ్వడం జరిగింది. రేణుకా, కురుక్షేత్ర, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं है. మరి ఈయన రాసిన రచనలు చూడండి. ఫస్ట్ వన్ రేణుక, రెండవది కురుక్షేత్ర, మూడవది రశ్మిరథి, నాలుగవది పరశురామ్ కి ప్రతీక్ష, ఐదవది రసవంతి. ప్రశ్నోత్తర్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, భాగ్యవాద్ కా ఛల్ క్యా హై? అసలు భాగ్యవాద్ అంటే మీనింగ్ ఏంటి తెలుసుకుందాం. ముందు భాగ్య అంటే అదృష్టము, భాగ్యవాన్ అంటే అదృష్టవంతుడు. మరి ఇక్కడ భాగ్యవాద్ అనే పదం వచ్చింది. భాగ్యవాద్ అనే పదానికి అర్థం ఏమిటంటే అదృష్టమును బట్టి మంచి చెడు జరుగునని విశ్వసించు సిద్ధాంతం. మరి చూడండి, दूसरों की संपत्ति को अपना भाग्य समझकर भोगना भाग्यवाद का छल है. మరి ఎదుటి వాళ్ళ సంపదని తమ అదృష్టంగా భావించి దాన్ని అనుభవించడమే ఈ భాగ్యవాదిక ఛల్. అంటే ఈ అదృష్టం అనే పేరుతోటి మోసం చేస్తూ ఉంటారు కదా, దాన్ని భాగ్యవాదిక ఛల్ అని అంటారు. అంటే ఆ అదృష్టంతో మాకంతా వచ్చేసింది, ఇది మాదే అని ఒక మోసం చేస్తూ తమని తాను మోసం చేసుకుంటూ ఉంటారు. भाग्यवाद के नाम पर धोखेबाज यानी पूंजीपति श्रमधन भोगते हैं, वे उसे छल से भोगते हैं. ఈ అదృష్టవంతులు అనే పేరుతోటి ఈ చాలామంది మోసగాళ్ళు ఏం చేస్తుంటారంటే శ్రమధనాన్ని, అంటే శ్రామికులు చేసే శ్రమ యొక్క వచ్చే ఫలితం ఉంటుంది కదా, ఆ ఫలితాన్ని వీళ్ళు అనుభవిస్తారు. వేవ్సే ఛల్సే భోగతే హే, వాళ్ళందరూ కూడా ఈ శ్రమ యొక్క ధనాన్ని ఒక మోసం చేస్తూ దాన్ని అనుభవిస్తుంటారు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మరి नर समाज का भाग्य क्या है? जवाब, श्रम करने का महान गुण और भुजबल ही नर समाज का भाग्य है. नर समाज का भाग्य श्रम और भुजबल है. మరి నర సమాజ్ కా భాగ్య క్యా హై అంటే మానవ సమాజం యొక్క అదృష్టము ఏమిటి అని అడగడం జరిగింది. దాని జవాబుగా చూడండి, శ్రమ కర్నే కా మహాన్ గుణ్ ఔర్ భుజబల్ హీ నర సమాజ్ కా భాగ్య హై. అంటే శ్రమ చేసేటటువంటి గొప్ప గుణము మరియు ఈ భుజబలము, ఈ రెండు కూడా మానవ సమాజానికి అదృష్టము లాంటివి.
నర్ సమాజ్ కా భాగ్య శ్రమ और భుజబల్ హై. మానవ సమాజానికి ఈ శ్రమ మరియు భుజబలము ఈ రెండు కూడా అదృష్టము. థర్డ్ క్వశ్చన్ చూద్దాం మరి. श्रमिक के सम्मुख क्या क्या झुके है. आंसर, पृथ्वी पर श्रमिक का ही महत्वपूर्ण स्थान है. इस महान श्रमिक के सम्मुख सारी धरती और आसमान नतमस्तक हुए है. మరి ఈ శ్రామికుడి ఎదురుగుండా ఎవరెవరు తల వంచారు, ఎవరెవరు శిరస్సు ఉంచారు అని అడగడం జరిగింది. ఆన్సర్ చూద్దాం మరి. పృథ్వీ పర్ శ్రామిక కా హీ మహత్వపూర్ణ స్థాన్ హై అంటే ఈ భూమి మీద శ్రామికుడికి మాత్రమే ఒక గొప్ప స్థానం ఉంది. इस महान श्रमिक के सम्मुख सारी धरती और आसमान नतमस्तक हुए है. మరి ఈ గొప్ప శ్రామికుని ఎదురుకుండా ఈ భూమి మరియు ఆకాశాలు రెండు కూడా తమ తలని వంచి నిలబడ్డాయి అని. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం మరి. శ్రమజల్ కిస్నే దియా. శ్రమజల్ అంటే చెమట. మరి ఎవరు చెమట వచ్చారు అంటే పరిశ్రమి మానవనే శ్రమజల్ దియా. కష్టపడే మనిషే చెమట వచ్చాడు. ఫిఫ్త్ క్వశ్చన్ మరి. మనుష్య కా ధన్ క్యా హై. మనిషి యొక్క ధనం ఏమిటి అని అడగడం జరిగింది. జవాబు చూడండి. ప్రకృతి మే రఖీ హుయి సారీ సంపత్తి మనుష్య కా ధన్ హై. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి సంపద కూడా మనిషి యొక్క ధనమే. సిక్స్త్ క్వశ్చన్. కణ్ కా అధికారి కౌన్ హై. అణువుకి హక్కుదారుడు ఎవరు. కణ్ కా అధికారి జన్ హై. అణువుకి హక్కుదారుడు ప్రజలే. లేకపోతే ఇంకోలా చెప్పచ్చు, జో శ్రమ కర్తా హై వహి కణ్ కా అధికారి హై. ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళే అణువుకి హక్కుదారులు అవుతారు. అర్ధగ్రహీత ప్రతిక్రియ క్వశ్చన్స్ చూద్దాం. ఒకటోది, భాగ్య और కర్మ మే ఆప్ కిసే శ్రేష్ఠ మాన్తే హై. మరి అదృష్టము మరియు కర్మ అనే రెండిట్లో మీరు దేన్ని గొప్పదిగా భావిస్తారు, ఎందుకు అన్నారు చూద్దాం. భాగ్య और कर्म में मैं कर्म को ही श्रेष्ठ मानता हूँ क्योंकि भाग्य पर कोई भरोसा नहीं है. భాగ్య సే ఆలసి బన్ జాతే హై. మరి చూడండి, మరి అదృష్టము మరియు కర్మ అంటే మనం చేసే పనులు, ఆ రెండిట్లో నేను పనులకే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తాను. ఎందుకు అంటే అదృష్టం అనేది ఎప్పుడు నమ్మదగ్గది కాదు. అదృష్టంతో చాలామంది ఎలా అంటే సోమరిపోతులు అయిపోతారు. ఆలసి అంటే సోమరిపోతులు. అసఫల్ రహజాతే, ఇంకా ఏది కూడా చేయలేరు వాళ్ళు. ఉససే కుచ్ భీ హో సక్తా హై. మరి అదృష్టాన్ని నమ్ముకుంటూ కూర్చుంటే ఏదైనా జరిగిపోవచ్చు. కర్మతో సఫలత పానేక ఏకమాత్ర సాధన హై. మరి కర్మ అంటే ఏంటి? శ్రమ కదా. ఈ పని చేయడం అనేది ఈ సక్సెస్ పొందడానికి ఒకే ఒక్క సాధనం. ఇస్కా ఫల్ సదా అచ్చా ఔర్ సుఖదాయి హీ హోతా హై. మరి కష్టపడితే దాని యొక్క ఫలితం ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది. శ్రమ కర్నే వాలా కభీ నహీ హారతా. కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఓడిపోడు. లక్ష్య ప్రాప్తి అవశ్య హోతీ హై. లక్ష్యాన్ని తప్పకుండా పొందుతారు. శ్రమ సే హీ సంపత్తి, సుఖ్, యశ్, స్వావలంబన్, సంతుష్టి, ఆత్మతృప్తి ఆది జరూర్ ప్రాప్త హోతే హై. మరి కష్టపడడంతోనే సంపదని కానీ, సుఖాన్ని కానీ, కీర్తిని కానీ, స్వావలంబన కానీ, సంతృప్తిని కానీ, ఆత్మతృప్తిని కానీ పొందడం జరుగుతుంది. కర్మశీల్ వ్యక్తి కభీ కిసీకి పర్వాహ నహీ కర్తా. మరి కష్టపడేవాడు ఎప్పుడు కూడా ఎవరంటే కూడా భయపడడం జరగదు. మరి తర్వాత క్వశ్చన్ చూద్దాం. శ్రమ కే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై. మరి శ్రమ యొక్క బలంతో మనం దేన్ని పొందగలము. మానవ జీవన్ మే శ్రమ కా హీ महत्व अधिक है. श्रम से ही हम इच्छित फल प्राप्त कर सकते हैं. మానవ జీవితంలో శ్రమ యొక్క గొప్పతనం చాలా ఎక్కువ. శ్రమతోటే మనము ఏదైనా మన యొక్క ఏదనుకుంటామో దాన్ని పొందగలము.
भाग्य की अपेक्षा श्रम के बल पर जीत, सफलता, सुख, चैन, ओहदा, సంపత్తి, యష్ ఆది హాసిల్ కర్ సక్తే హై. మరి అదృష్టం కన్నా శ్రమతోనే, అంటే ఈ అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా శ్రమ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తేనే జీత్ అంటే సక్సెస్, విజయం పొందుతాము. సుఖాన్ని తర్వాత హోదాని, సంపదని, కీర్తిని మొదలైన వాటన్నిటిని కూడా మనం చేజిక్కించుకోవచ్చు. असंभव को भी संभव बनाकर విజయ్ హాసిల్ కర్ సక్తే హై. ఏదైనా అసాధ్యం అనుకునేదాన్ని కూడా సాధ్యంగా చేసుకోగలం. అప్నా లక్ష్య ప్రాప్త కర్ సక్తే హై, మన లక్ష్యాన్ని పొందగలం. జీవన్ కో ఉజ్వల్ బనా సక్తే హై, జీవితాన్ని కూడా మనం ఉజ్వలంగా చేసుకోగలము. తర్వాత కవితని చదివి వాటి ఆన్సర్స్ చేయాలి. ఇస్ కవితకే కవి కౌన్ హై? इस कविता के कवि डॉक्टर रामधारी सिंह दिनकर है. कविता का यह अंश किस काव्य से लिया गया है? కవిత యొక్క ఈ అంశం ఇందులోంచి ఏ కావ్యంలోంచి తీసుకోబడింది? కవిత का यह अंश कुरुक्षेत्र काव्य के सप्तम सर्ग से लिया गया है. కవిత యొక్క ఈ అంశము కురుక్షేత్రం అనే కావ్యంలో 7వ సర్గంలోంచి తీసుకోబడింది. సబ్సే పహలే సుఖ్ పానే కా అధికార్ కిసే హై? అందరికంటే ముందుగా సుఖము పొందే అధికారం ఎవరికి ఉంది? खूब श्रम करने वाले श्रमिक को ही सबसे पहले सुख पाने का अधिकार है. కష్టపడే శ్రామికునికే అందరికంటే ముందుగా సుఖము పొందే అధికారం ఉంది, అంటే హక్కు ఉంది. नेक्स्ट क्वेश्चन, कण कण का अधिकारी किन्हें कहा गया है और क्यों? जवाब, श्रम के बल पर मानव सब कुछ हासिल कर सकता है. श्रम करने वाले के लिए असंभव कुछ भी नहीं है. అంటే శ్రమ యొక్క బలంతో మానవుడు దేన్నైనా పొందగలడు. శ్రమించేవాడికి ఏది కూడా అసంభవము అంటూ ఏది ఉండదు. ప్రకృతి కే కణ్ కణ్ కే పీछे उसी का श्रम है. మరి ప్రకృతిలో ఉన్న అణువణువు వెనకాల అతని యొక్క శ్రమే ఉంది. భాగ్య పర్ భరోసా నా करके अपने श्रम पर ही वह निर्भर रहता है. అదృష్టం మీద కాకుండా తన యొక్క శ్రమ మీద అతడు నమ్మకంతో ఉంటాడు. अतः मेहनत करने वालों को ही कण कण का अधिकारी कहा गया है. కాబట్టి కష్టపడే వాళ్ళనే అణువుకి హక్కుదారుడు అని చెప్పడం జరిగింది. और यही सच है, మరి ఇదే నిజం. ఈ విధంగా ఈ పాఠంలోని ప్రశ్నలన్నింటినీ కూడా బాగా చదవండి. ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఓకే, మరి ఇటువంటి ఇంకా కావాలి వీడియోస్ అవసరము అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.